ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల మీద ఈనాడు చిమ్ముతున్న విషయం, అలాగే ఆంధ్రప్రదేశ్ అప్పులపై అబద్ధాలు అవాస్తవాలను వచ్చేస్తున్న ఈనాడు, అలాగే పొత్తులపై వెంపర్లాడుతున్న చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు. సో వీటిపైనే మనకి ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఫెడరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి గారు మనకి లైవ్లో అందుబాటులోకి వచ్చారు. ఆయనతోనే మాట్లాడబోతున్నాం. నమస్తే అండి కృష్ణమురళి గారు. హరి గారు నమస్కారం సార్. సో నేను చెప్పినట్టుగా 3 అంశాల్లో ప్రధానంగా మీ ఇన్పుట్స్ మాకు చాలా అవసరం. ఎందుకంటే మీరు తరచూ చెప్తూ ఉంటారు రామోజీరావు గారిని చాలా దగ్గరగా వాలంటీర్ది. అవును అవును రామోజీరావు గారిని చాలా దగ్గరగా చూశానని చాలా సందర్భాల్లో మీరు చెప్తూ ఉంటారు సార్. అందుకే నేను మీతో ఈరోజు మీ సమయం తీసుకొని మాట్లాడడం జరుగుతోంది. అవును, ఈ వాలంటీర్ల మీద సో పవన్ కళ్యాణ్ స్టార్ట్ చేస్తే దాన్ని అందిపుచ్చుకొని పచ్చ మీడియాలో అలాగే ఈ పత్రికల్లో వస్తున్న వార్తల గురించి వాలంటీర్లు ఏదో సంఘ విద్రోహ శక్తులని, వాళ్ళు ఏదో అరాచకాలు చేస్తున్నారంటూ వాళ్ళు రాస్తున్న అవాస్తవాలు, దాని మీద మీ ఇన్పుట్ కావాలి, మీ అభిప్రాయం కావాలి, వాస్తవాలు కావాలి వెరసి. ఈ వాలంటీర్ వ్యవస్థ గురించి ముందు పవన్ కళ్యాణ్ లేపాడు. ఆడ చాలా దుర్మార్గం జరుగుతుంది, ఆడవాళ్ళు ఏదో ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది, ఈయనకి ఎవరు కేంద్ర నిఘా వాళ్ళు చెప్పారు అని ఆయన చెప్పాడు. జనరల్గా పవన్ కళ్యాణ్ ఇట్లాంటివి లేవు, ఇది బాబు ద్వారా వచ్చి ఉంటుంది. సేమ్ టైం నిన్న నేను పేపర్లు చూసా ఈనాడులో మొన్న ఏంటంటే ఈ వాలంటీర్ వ్యవస్థ దొంగలు, రౌడీలు, అరాచకం, రేప్ చేస్తున్నారు, తుపాకులు అమ్ముతున్నారు, బందిపూట్లో ఉన్నారు, భయంకరంగా తినేస్తున్నారు అని ఎంత ఘోరంగా ఇవి చెప్పాడంటే రామోజీరావు గారు. నేను రామోజీరావు గారికి మీ ద్వారా ఒకటి చెప్తున్నా, మా ముసలోడికి ఏం చెప్తున్నానంటే, వాలంటీర్ గురించి ఇంత గొప్పగా నువ్వు డిస్కవరీ చేసావని చెప్తున్నావు కదా, నేను కొన్ని డిస్కవరీ చేశా రామోజీరావు, అది అబద్ధమైతే నీ కాలు చెప్పుతో నేను కుట్టించుకుంటా. ఈ వాలంటీర్ వ్యవస్థ గురించి నువ్వు మాట్లాడావు కదా, అందుకు చెప్తున్నా ఆన్సర్, అది చెప్పేవాడిని కాదు. చంద్రబాబు నాయుడు ఉన్నాడు, రామారావు గారు ప్రభుత్వాన్ని తను లాక్కోవటానికి, సీఎం చైర్లు కూర్చోవటానికి, ఎవరి ఇబ్బంది లేకుండా ఉండటానికి ఈ నారా చంద్రబాబు నాయుడు అమ్మాయిల్ని తార్చాడా లేదా? మీరేమంటున్నారు? వాలంటీర్ వ్యవస్థలో చాలా ట్రాఫికింగ్ వ్యభిచారం జరుగుతుంది అన్నట్టుగా రాశారు కదా. నేను తెలిసింది, నేను చూసింది నేను చెప్తున్నా చంద్రబాబు గురించి. చంద్రబాబు గారు అమ్మాయిల్ని తార్చి ఒక వ్యవస్థని మేనేజ్ చేసి, ఆ పెద్దను మేనేజ్ చేసి తెలుగుదేశం పార్టీ మొత్తం లాగేసుకున్నాడు. ఇది రామోజీరావు, రే ముసలోడా నీ తెలీదా? నువ్వు చెప్పు. నువ్వు మర్డర్ చేస్తారు, మానభంగాలు చేస్తారన్నావే, ఇదే చంద్రబాబు నాయుడు అనేవాడు ది గ్రేట్ వంగవీటి మోహన్ రంగా గారిని చంపించాడా లేదా? ఇది ఆంధ్ర మొత్తం తెలుసు. అరే ముసలోడా, మరి ఫ్రంట్ పేజీలో రాశావా? దీని హస్తం చంద్రబాబు నాయుడు హస్తం ఈ రంగా గారి హత్యకి ఉంది అని నువ్వు ఎప్పుడో రాశావా? సేమ్ చంద్రబాబు నాయుడు అమ్మాయిల్ని తార్చాడు ఒక వ్యవస్థకి, ఒక పెద్ద ఆయనకి, అది ఎప్పుడో రాశావా? నువ్వెంత ఎదవుగా అయిపోయావంటే చెప్పుంటావా? నువ్వెంత ఎదవో. నేను జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు నేను జైలు దగ్గరికి వెళ్ళానంట, జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ అడిగానంట, ఆయన నాకు ఇవ్వలేదంట, తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు పోసాని కృష్ణమురళి. ఒరే ముసలోడా, నీ కొడుకు వాడెవడు కిరణ్ గాడు, మీరు ఒక అమ్మ అబ్బకు పుడితే దీన్ని నువ్వు ప్రూవ్ చేస్తే నేను అమ్మ అబ్బకు పుట్టినట్టు. నేను బతినాడు చెప్పా, మీరు కావాలంటే కనుక్కోండి పోయి ఆ జైలుకని. జైల్లో కనుక్కున్నారు, లేదంటే పోసాని కృష్ణమురళి రాదేని కన్ఫర్మ్ చేసుకున్నారు. దొంగచాటుగా వేరే వాడితో సారీ చెప్పించాడు తప్ప పేపర్లో రాయిలా. అంతా ఇగోయిస్టులు అయ్యా కొడుకులు. వీళ్ళ గురించి నేనేం చెప్తాను హరి? ఇంకా రైట్ సార్, మీరు ఆన్ రికార్డ్ మాట్లాడుతున్నారు సార్. సో ఖచ్చితంగా ఈ అమ్మాయిలు తార్చడం అయినా కానీ లేకపోతే ఇలాంటివి నిజంగా
కొంచెం హార్ష్గానే ఉన్నాయి చెప్పడానికి. మీరు అంత అథెంటిక్గా చెప్తుంటే వాస్తవమేమో అనిపిస్తోంది. నేను రెడీ కాదు. హరి 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 లెట్ మీ టాక్ ఫస్ట్. ఇది హార్ష్ కాదు. ఈ పేపరు, ఈ ఈనాడు పేపర్ కానీ ఆంధ్రజ్యోతి కానీ హార్ష్. ఇప్పుడు ఒక బూతు వల్ల సమాజం నాశనం అయిపోదు హరి, ఒక అబద్ధం వల్ల నాశనం అయిపోతుంది సమాజం. నేను హార్డ్గా మాట్లాడవచ్చు, ఎవరికి నష్టం లేదు. అబద్ధం చెబితేనే నష్టం ఈ ఆంధ్రప్రదేశ్కి. కరెక్ట్ కరెక్ట్ సార్, చాలా వాస్తవం. అర్థమైందా నీకు? వాస్తవం వాస్తవం, ఆ మాట వాస్తవం. కానీ వాలంటీర్లు నిజంగా అంటే ఇంత పెద్ద వ్యవస్థ, ఇంత పెద్ద వ్యవస్థ వాలంటీర్లు ఇన్ని వేల మందిలో పనిచేస్తున్నప్పుడు వాళ్ళు మనుషులే. అక్కడ ఇక్కడ ఏదైనా పొరపాటు జరిగితే అసలు కంప్లీట్గా పవన్ కళ్యాణ్ ఒక బహిరంగ సభలో ఆ విధంగా మాట్లాడడం, దాన్ని అందిపుచ్చుకొని ఈనాడు ఈ వాస్తవాలు రాయడం, అంటే దీని అంతటికీ అంటే వాలంటీర్ల వల్ల ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ సంక్షేమ పథకాలు టెన్షన్గా వెళ్తున్నాయని, అవి వెళ్లకుండా ఆపే ప్రయత్నమే అనుకోవాలా? ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మనకి ఏంటంటే ప్రజల్లో వాళ్ళ గుండెల్లో ఎవరున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇతను మళ్ళీ ముఖ్యమంత్రి అయితే నా ఫ్రెండ్ చంద్రబాబు ఏమైపోవాలి, నా పేపర్ ఏమైపోవాలి, ఏబిఎన్ పేపర్ ఏమైపోవాలి, ముఖ్యంగా రామోజీరావు పేపర్ ఏమైపోవాలి. ఈ చంద్రబాబు అడ్డం పెట్టుకొని ఎన్ని వేల 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 కోట్లు సంపాదించాడు ఈ ముసలోడు, తెలియదా మనకి? ఇది ఏమన్నాడంటే మా ముసలోడు రామోజీరావు, జగన్ గారు ప్రజల డబ్బులతో అంటే ప్రభుత్వం డబ్బులతో ప్రజలను మోసం చేశాడంట, దానికి అడ్డగోలుగా వాడేసుకుంటున్నాడంట. నేను అడుగుతాను ఈ మా రామోజీరావు ముసలోడిని ఏమడుగుతున్నానంటే, ఒరే నాయనా, నువ్వు మార్గదర్శి పెట్టింది ఎవరి డబ్బులతో? నీ ఎంబ డబ్బులతోనా, నీ అయ్య డబ్బులతోనా, నీ కష్టం డబ్బులతోనా? ఎవరు చెప్పరా? ఎవరితో పెట్టి? ప్రజల డబ్బులతోనేగా. నువ్వు ప్రజలతో డబ్బులతో పెట్టావు, మార్గదర్శిని పంది కుక్కులా తినేసావు. నేనే సాక్షి హరి, నేనే సాక్షి. ఎందుకంటే సికింద్రాబాద్ బ్రాంచ్ మార్గదర్శిలో నేను అసిస్టెంట్ మేనేజర్ చేస్తున్నా 86లో చేస్తే, అక్కడ మేనేజరు స్టాఫ్ అంతా చెప్పారు, సార్ ఇక్కడ ఒక్కొక్క మేనేజరు ఏమీ తినలేదు అంటే ప్రజల డబ్బు 5 లక్షల నుంచి 10 లక్షలు మేనేజర్ తింటాడు నెలకి లంచాల రూపంలో. అంటే నీకు చిట్టు కావాలా 50,000 ఇవ్వు, నీకు 10 లక్షల చిట్టు కావాలా ₹1,00,000 ఇవ్వు. వాళ్ళు అర్జెంటుగా పాపం వాళ్ళకి మేనేజర్కి లంచాలు ఇచ్చేసేసి ఆ చిట్టులు తీసుకుంటూ ఉంటారు. ఒక మేనేజర్కే 5 లక్షల నుంచి 10 లక్షలు లంచాలు వస్తుంటే నెలకి, రామోజీరావు అనేవాడికి ఎంత రావాలి వాళ్ళ దగ్గర నుంచి? అంటే వాడు తెలియకుండా నాలాంటి తెలిసిందా? నేను వాడిని పట్టుకొని ఆ కస్టమర్లను తీసుకొచ్చి, ఎందుకయ్యా దొంగతనంగా మీరు ఇట్లా చిట్టు తీసుకుంటున్నారు? మా ఇంట్లో పెళ్లికి అవసరం సార్, వాడేమో మేనేజర్ గాడు నాకు రానివాడు చిట్టు, అందుకని 50,000 ఇచ్చా. సంతం కూడా పెట్టించుకున్న ఆ కస్టమర్ల చేత పెట్టించుకుంటే పబ్లిక్ అందరు బాగు చేశా. మేనేజర్ని, సికింద్రాబాద్ మేనేజర్ పేరు మోహన్ రావు హరి సార్, ఆడిని ఇమీడియట్గా డిస్మిస్ చేశారు గతి లేక. సో ఇన్ని అక్రమాలు గతి లేక మార్గదర్శి అప్పటి నుంచి నా బతికే హరి ఈ మాట వినాలా. ఇప్పటి నుంచి నా బతికేమైపోయిందంటే, వెంటనే 4 రోజుల్లో యూ హ్యావ్ బీన్ ట్రాన్స్ఫర్డ్ టు సెంట్రల్ ఆఫీస్. వెంటనే సెంట్రల్ ఆఫీస్ తీసుకెళ్లారు. ఎందుకయ్యా నన్ను ఇక్కడ ట్రాన్స్ఫర్ చేశారు అని ఇంటికెళ్ళి వచ్చేలోపు మన 2 రోజుల్లో యూ హ్యావ్ బీన్ ట్రాన్స్ఫర్డ్ అగైన్ టు ఖమ్మం. ఇన్నిసార్లు తిప్పారు, ఎందుకంటే వీడిని పట్టుకున్నాము, మార్గదర్శిలో లంచాలను పట్టుకున్నాము, రామోజీరావు గారు పంది కుక్కలా తింటున్నాడు పట్టుకుంటాడేమో అని ట్రాన్స్ఫర్ చేశారు. ప్రజల డబ్బుతో నాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి గారా రామోజీయా? చెప్పను వాడిని. రైట్ రైట్. సెకండ్ అంశం, రెండో అంశం మాట్లాడదాం పోసాని గారు. 2018-19 మార్చి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అప్పులు 2,57,612 కోట్లు. ఇది నేను చెప్తున్న అంశం కాదు సార్, కాగ్ రిపోర్ట్. 14,000 కోట్ల అప్పులను మినహాయించి చూసినా సరే 22-23 బడ్జెట్లో చేసిన అప్పులు 4,23,942 కోట్లు. ఇప్పుడు ప్రభుత్వం అంటే 1,66,330 కోట్లు మాత్రమే. ఇక మిగతా ఈ కార్పొరేషన్ నుంచి ఇవన్నీ తీసుకుంటే అన్నీ కలిపి కూడా 5 లక్షల లోపు కోట్లు మాత్రమే అప్పు అయితే, దాన్ని 10 లక్షల కోట్లు అని విపరీతంగా ప్రచారం చేస్తూ వస్తుంది ఈనాడు, అలాగే టీడీపీ అనుబంధ మీడియా. దీని ఏ రకంగా చూడాలి?
ఇది నేను చెప్పిన లెక్క కాదు సార్, కాగ్ రిపోర్ట్నే నేను రిపీట్ చేస్తూ మాట్లాడుతున్నాను. అరే ఇంకా మనము రామోజీరావుని క్వశ్చన్ చేయక్కర్లా. ఇక ఆ మీడియా ఉంది కదా, 2-3 మీడియాలు మనం చెప్పక్కర్లా. ఎందుకంటే రామోజీరావు అనేవాడు ఎంత ఎదవో మనం చెప్పక్కర్లా. ఇప్పుడు ప్రజల డబ్బులే కాకుండా జేజే రెడ్డి గారు అని ఒక అతను ఉన్నాడు. అతను ఢిల్లీలో ఉంటే ఇతను ఉద్యోగం కోసం వెళ్ళాడు. రామోజీరావు వెళ్ళి జేజే రెడ్డి కాళ్ళ దగ్గరే కూర్చుంటాడు, కాళ్ళు నొక్కుతూ ఆ పని ఈ పని చేసుకుంటూ ఆయనకు టైం మిషన్ కొనిపెట్టాడు. ఆ మాట ఈ మాట చెప్పి జేజే రెడ్డి గారు కొంచెం మార్గదర్శి మనం ఆడ పెడితే బాగుంటుంది, డబ్బులు ఇవ్వరా అంటే ఆయన పాపం వీడిని ముసలోడిని నమ్మి, అప్పుడు కుర్రాడు కదా వీడు, డబ్బులు ఇచ్చారు. ఈ డబ్బులు డబ్బులు పోజేసి మార్గదర్శి పెట్టి చివరికి జేజే రెడ్డి కొడుకునే తుపాకీతో చంపపోయాడు. ఏదో రామోజీరావు. ఇక రామోజీరావు గురించి, నిజాయితీ గురించి మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయాలి చెప్పు? ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాం? వీడికి ఏంటంటే ఒక కమ్మ పిచ్చి, ఒక దురద. వీడికి కమ్మ పిచ్చి ఉంది కదా, బాగా దురద. బట్ వీడి కమ్మోడు కాదు, వీడు హానెస్ట్ కమ్మోడే కాదు మా రామోజీరావు. నేను కమ్మోడినే, ప్రౌడ్లీ ఐ కెన్ సే ఐఎమ్ కమ్మ, స్టిల్ ఐఎమ్ టెల్లింగ్. వాడు ఎదవాడు, కమ్మోడు కాదు. కమ్మోడు అంటే మా కమ్మ కులంలో ముళ్ళపూడి హరిచంద్ర ప్రసాద్ లాంటి నిజాయితీపరుడు అతను, సెసల కమ్మోడు. ది గ్రేట్ జాగర్లపూడి కృష్ణమ్మ చౌదరి, విద్యావేత్త, గుంటూరు జిల్లాలో మరో జిల్లాలో జేకేసీ కాలేజీ పెద్ద తన సొంత డబ్బులతో కాలేజీలు పెట్టి ఎంతోమంది నాలాంటి వాళ్ళు చదివించాడు డబ్బులు తీసుకోకుండా. వాళ్ళు హానెస్ట్ కమ్మాస్ అంటే, కమ్మాళ్లలో గౌరవంగా బతికేదంటే అలాంటి వాళ్ళు. ఇలాంటి లఫుట్ గాడా వీడు ఆ పేరు పెట్టుకుంటాడు అంతే. వీడు ఏమంటారంటే మ్యాస్కరేడ్ అంటారు, అంటే మేక వన్న పులి. వీడు ఎట చేస్తాడో తెలియదు కానీ నాకు, నలుగురు గోని మోయటాలు రాడు, అన్ని అబద్ధాలు ఆడుతున్నాడు జగన్ మీద. ఎందుకంటే వీడి కొడుకే చెప్పాడు వీడు ఎదవని. నువ్వెందుకు నమ్ముతావు హరి? ఇంకా ప్రజలు ఎందుకు నమ్ముతారు? రామోజీరావు కొడుకు పబ్లిక్ వచ్చి నేను ఈ ఎదవ కడుపులో పుట్టాను, నేను రామోజీరావు కొడుకును కాదు, వాడు ఎదవ, పొరపాటు నా కడుపులో పుట్టా, నేను సిగ్గుపడుతున్నా రామోజీరావు గారికి నేను కొడుకైనందుకు అని కన్న కొడుకే చెప్పాడు కదా. ఇంకా నువ్వేం చెప్తావు? ఇంకా అంతకంటే ఇది ఎదవని. వీడు ఎదవ ఏంటంటే కేవలం జగను దింపేయాలి, లేదా ఏమన్నా చేయాలి. ఏమన్నా చేయగలరు. రామోజీరావు అనేవాడు ఓ మనిషిని చంపగలడు, మళ్ళా పద్మవిభూషణ్ ఇంకో భూషణం కూడా తీసుకోగలడం. వీడి పద్మవిభూషణ్ రాలేదు, ఫస్ట్లో కేసులు వచ్చి తీసి పారేశారు, మళ్ళీ చంద్రబాబు రాగానే మళ్ళీ పద్మవిభూషణ్ తీసుకున్నాడు. వీళ్ళలో ఏ క్రెడిబిలిటీ ఉందని వీడికి పద్మవిభూషణ్ ఇవ్వాలి? ఎన్ని మోసాలు ఉన్నాయి. అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటే భారతరత్న ఎన్టీ రామారావు గారికి చెప్పాలి ఎన్టీ రామారావు గారికి భారతరత్న రావాలి కదా, అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటే. ఎన్టీ రామారావు ఎందుకు కాదు? భారతరత్న కావాలంటే రామోజీరావు తీసుకుంటాడు, రామారావు ఎందుకు ఇస్తాడు? భారతరత్న అతనికి ఇష్టం, అది కూడా ఇవ్వచ్చు, చెప్పలేదు. ఆశ్చర్యం మనం ఆశ్చర్యపడక్కలేదు. ఎందుకంటే వీడు నిన్న జగన్ పేరు రాశాడు, ఏది ప్రజా రాజ్యాంగం దాని తొంగలో దొక్కి ప్రజాస్వామ్య ప్రమాణాలకి ఈయన ఏదో చేసేసా, గోతులో పెట్టేశాడంట వీరు జగన్మోహన్ రెడ్డి. నేను అంటాను మా ముసలోడిని, ఒరే ముసలోడా, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర 23 ఎమ్మెల్యేలని కోట్లు డబ్బులు పెట్టి చంద్రబాబు నాయుడు కొనేసుకున్నాడు కదా, వాళ్ళలో 4 మంత్రులు చేశారు కదా, అప్పుడు నీ తలకాయ ఎక్కడ పెట్టుకున్నావురా? మొలకాయలో పెట్టుకున్నావా రామోజీరావు? పేపర్లో రాయలేదు వాడు ఎదవని? మరి రాయలేదే. రంగా గారిని, గ్రేట్ రంగా గారిని, కాపుల ఆశాదైవం అలాంటి వాడిని చంపించాడు, అది రాయలేదే. నువ్వు రాయవురా, నీకు వాడు ఫ్రెండు. మీ ఇద్దరు కలిపి ఆంధ్రప్రదేశ్ దోచుకుందామని చెప్పి ఈ జగన్ అడ్డం వస్తున్నాడని చెప్పేసి జగన్ని చంపడానికి కూడా ప్రయత్నిస్తారు మీరు, డౌట్ లేదు. నేను అదే చెప్తున్నాను. వాడేమో అన్ని చేసి జడ్ కేటగిరీ పెట్టుకుంటాడు చంద్రబాబు నాయుడు. వాడికి ఎందుకు జడ్ కేటగిరీ చెప్పండి మీరు, ఎందుకు కావాలి? ఎందుకంటే చాలా చాలా పాపాలు చేశాడు. ఎవడొచ్చి కొడతాడో, ఎవడొచ్చి చంపేస్తాడో.
అంత దుర్మార్గం నడుస్తుంది ఈ ఆంధ్రప్రదేశ్లో. హరి, పోన్లేండి, మీరు ఇలా మాట్లాడితే చెప్పడానికి లేదు. మీ పేరు అన్ని రెడ్ బుక్ లో, వ్యవస్థల్ని. మీరు ఇలా మాట్లాడితే మీ పేరు రెడ్ బుక్ లోకి వెళ్తుందేమో, కొంచెం జాగ్రత్త చూసుకోండి. హరి, నేను ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చానో ఆ రోజు నుంచి నేను ప్రిపేర్ అయిపోయా. చంపినా చచ్చినా ఇది మాత్రం నేను మాట్లాడుతూ ఉంటా, ఈ నిజమే మాట్లాడుతూ ఉంటా. లేదా రామోజీరావు చెప్పమనండి, నేను చెప్పినట్లు ఒక్క అబద్ధం ఉందా చెప్పనండి. నాకు చంద్రబాబు నాయుడికి రోడ్డు మీద నుంచోబెట్టి నార్కో టెస్ట్ చేయమనండి. అతనిలో అమ్మాయి తాచలేదని వస్తే నేను కాళ్ళు దండం పెట్టుకొని ఈ ఆంధ్ర వదిలేసి వెళ్ళిపోతా, వేరే రాష్ట్రం ఎక్కడికి వెళ్ళిపోతా. నేను రెడీ. రామోజీరావు డబ్బులు కూడా నేనే పెట్టుకుంటా. రంగా గారిని నువ్వు చంపించావా లేదా, నార్కో టెస్ట్ రెడీయా? నేను రెడీ. నేను అబద్ధం పోసాని అబద్ధం చెప్పాడు, నిజం చెప్పాడా? రెడీ. చంద్రబాబు ఇప్పుడు ఎలక్షన్ టైము, రామోజీ గుర్తుపెట్టుకో, ఎలక్షన్ టైం ఇది. ఇప్పుడు కనుక నార్కో టెస్ట్ చేయించుకుంటే ఆడు నిజాయితీ పడని వస్తే ఎలక్షన్లో గెలిచిపోతాడు. 175 జగన్ గారు కాదు చంద్రబాబుకి వచ్చేస్తుంది. ఆర్ యూ రెడీ ఫర్ నార్కో టెస్ట్? చంద్రబాబు రెడీయా నార్కో టెస్ట్కి? అవినీతి పనులు నేను చేయలేదు, ఎప్పుడు అవినీతి పనులు చేయలేదు. రంగా గారు చంపలేదు, నా హస్తం లేదు. 23 ఎమ్మెల్యేలు నేను కొనలేదు, అమ్మాయిని నేను తాచలేదు, ఒక మిడ్ నైట్ ఒక గెస్ట్ హౌస్కి పంపించలేదు పెద్ద ఆయన దగ్గరికి. ఇవి 4 అడుగుతా నేను. ఈ 4 నన్ను అడగని ముందు ఇది అబద్ధం చెప్పానా, నాకు తెలిసింది చెప్పానా, ఫస్ట్ నన్ను అడగమనండి కావాలంటే. నేను ఓన్లీ టీవీ ముందు, హరి ముందు, సాక్షి ముందు చెప్పట్లే. ఫస్ట్ నాకు నార్కో టెస్ట్ చేయండి, నా పక్కన కూర్చోబెట్టండి చంద్రబాబుని, అతన్ని నార్కో టెస్ట్ చేయించండి. ఈ 4 ఈ 4 విషయాల్లో ప్రశ్నలో సమాధానం మీ అందరూ నచ్చితే నేను వెళ్ళిపోతా ఇక్కడి నుంచి. ఆయన కాళ్ళు కట్టి పాదాబంధనం చేసి నేను వెళ్ళిపోతా, ఈ రాష్ట్రం వదిలేసి వెళ్ళిపోతాం నా ఫ్యామిలీ బిడ్డలతో. ఆర్ యు రెడీ? సిగ్గుండాలి రామోజీరావు. ఆడపిల్లలు వాలంటీర్లు వాళ్ళు తుపాకులు పట్టుకుంటారా, బందిపోట్ల అరాచకాలు చేస్తారా? నేను చెప్తున్నా, నీ ఇంట్లో ఆడవాళ్ళ కంటే వాలంటీర్ ఆడవాళ్ళు ఆణిముత్యాలు. నీ ఇంట్లో కుటుంబ సభ్యుల కంటే, నీ ఇంట్లో మగవాళ్ళ కంటే వాలంటీర్ మగవాళ్ళు, వాలంటీర్ ఆడవాళ్ళు ఆణిముత్యాలు, ఉత్తములు, మానవత్వం ఉన్నవాళ్ళు. నువ్వేంట్రా? నా ఉండడానికి కూడా సిగ్గుపడుతున్నాను నీ ముఖానికి రామోజీరావు. ఎన్ని మోసాలు చేస్తావురా? అతను 45+ జగన్మోహన్ రెడ్డి, ఆయన ప్రజలతో మమేకమయ్యాడు, ప్రజల దయతో ఓట్లు వేయించుకొని ముఖ్యమంత్రి అయ్యాడు. నువ్వేంట్రా రాంగ్ రూట్లో ఎన్టీఆర్ని చంపించావు, ఇతన్ని ముఖ్యమంత్రి చేశావు, మళ్ళా 10 మంది కలుపుతావు, మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తావు. హరి, నీకు మాట చెప్పానా? ఒకప్పుడే రామోజీరావు తెలుసు. రామోజీరావు అన్నాడు ఒకసారి నాతో, కృష్ణమురళి నేను చిరంజీవిని పిలిచాను, అల్లు అరవింద్ని పిలిచాను. ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్ కనుక ఒక్కడే నిలబడ్డాడంటే చంద్రబాబు గెలవలేడు. అందుకని చంద్రబాబుని చిరంజీవిని కలిపి వైఎస్ఆర్ ఉడిద్దామన్నాడు. చిరంజీవి గారు అంత హానెస్ట్గా చెప్పాడు తెలుసా? సార్, నేను పార్టీ పెట్టిందే ప్రజల కోసం అండి, నేను గెలిచి ప్రజలు సహాయం చేయడానికి, ఇంకోటితో నేను కలవన గెలిచిన ఓడిపోయానని హంపుల్గా చెప్పి వెళ్ళిపోయాడు రామోజీరావు దగ్గర నుంచి. ఆ రోజు నుంచి ఈ రామోజీరావు, ఆ రోజు నుంచి ఈ చంద్రబాబు పాపం చిరంజీవిని ఎన్ని తిట్టారంటే పార్టీ ఓడిపోయేదాకా. ఇవన్నీ పవన్ కళ్యాణ్ తెలీదా? మీరు కనుక కాపులకు ఓటేస్తే మన కమ్మాళ్ళని చంపేస్తారు, ఇదే గొడవ కదా. నేనే సాక్షి, దానికి దరిద్రం అన్నిటికీ నేనే సాక్షిని. చిల్లరపేటలో అందరూ ఆడామే, మాజీ ఎక్స్ మున్సిపల్ గారు అమ్మగారు పెద్ద అమ్మ, నాకు ఓటేవంటే, కృష్ణమురళి నువ్వు కమ్మోడే మంచోడివే కానీ ఎక్కేయం, నువ్వు కాపుల పార్టీలో నుంచున్నావు, కాపులకు ఓటైతే ఆ కమ్మాళ్ళను బతకనీరంట అని వదిగో సెల్ ఫోన్ చూపిస్తుందయ్యా. అంటే టీడీపీ ఆఫీస్ నుంచి వచ్చే మొత్తం ఆడాళ్ళకి, ఆ కమ్మోళ్ళందరికీ కాపులు. ఇప్పుడు కాపులు కావాలి, కాపులు సంఖ్య నాకాలి, కాపులు కాళ్ళు కడగాలి, గెలవంగానే పవన్ కళ్యాణ్కి వెన్నుపోటు పడవాలి. చూడు మరి ఎన్నిసార్లు కాపులు తిట్టాడో చంద్రబాబు. కాపు లీడర్ని పెద్ద ఆశాజ్యోతి పాప రంగాన్ని చంపాడు, అయినా మళ్ళా కాపులు ఓట్లు కావాలంటే ఉంటే నిజాయితీగా ఉండి ఓడిపోయినా. మొన్నటిదాకా కాపులను కొట్టించావు, కాపులను అరెస్ట్ చేయించావు, ఆ ముద్రగాడు గారిని అరెస్ట్ చేయించావు, వీటి ఆడవాళ్ళని అవమానించాడు. వీడికి వచ్చి మళ్ళీ కాపులు కావాలంట. ఈ కాపులు ఎట్లా ఓటేస్తారో నాకు అర్థం కాల. రంగా గారిని చంపిన వాడికి ఓటేస్తారా?
అంటే ఇప్పుడు ఈ వాలంటీర్ ఉంది, వాలంటీర్లో కాపు ఆడపడుచు లేరా? వాళ్ళు కూడా దొంగలేనా? ఇది పవన్ కళ్యాణ్ చెప్పాలి, రామోజీరావు చెప్పాలి. తూ లేదు, మన కమాండ్ ఓట్లు కాపుల ఓట్లు మాకు కావాలి కాబట్టి కాపులు ఆడవాళ్ళని క్షమించాం, మిగతా క్యాస్ట్ వాళ్ళే అన్నాం. ఈ కాపుల ఓట్లు కావాలి కదా. అప్పుడు ఇంకేం చెప్పాలి హరి ఏదో భాగవతం గురించి? రైట్, మీరు నువ్వు చెప్పినట్టుగా నేను రెడీ చూడు, అందుకని ఏం చేయగలను నేను? పార్టీల పొత్తుల గురించి మాట్లాడుతున్నారు, ఎవరెవరిని కలిపేది మాట్లాడుతున్నారు కాబట్టి ప్రస్తుతం నెలకొన్న ఆంధ్రప్రదేశ్ రాజకీయ పొత్తుల పరిణామాల్లో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు. అమిత్ షా పిలిస్తేనే వెళ్ళానంటూ ఇక్కడ ఒక మీడియా అబద్ధాలు వచ్చేయటం. అయితే 25 నుంచి 30 సార్లు వీళ్ళు రిక్వెస్ట్ చేస్తే పిలిపించారు అనేది బీజేపీ వర్షన్. ప్రస్తుతం ఈ పొత్తులు అంశం ఈయన అక్కడ బీజేపీ పెద్దల్ని మరి అర్ధరాత్రి వరకు ఏం చేసి ఆయన వాళ్ళని కలుస్తున్నారో, ఏమి అవుట్కమ్ రాబోతుందో ప్రస్తుతం అయితే తెలియదు. కానీ సో బీజేపీతో పొత్తుకే వెంపర్లాడుతున్నారు అనేది మనం చాలా కాలం నుంచి చూస్తూ ఉన్నాం. ఎలా చూడాలి దీన్ని? బీజేపీని ఎన్నిసార్లు మాట్లాడారు, ఎన్నేసి మాట్లాడారు డైరెక్ట్గా మోదీ గారు. యా అరే, ఈ చంద్రబాబు నాయుడు గారు ఒక బీజేపీతో కాదు, మన నైట్ నిద్రలేచి మర్చిపోయి గబక్కన బైడెన్కి ఫోన్ చేశాడంట, మాతో పొత్తు గెలుస్తావా అని. బ్రిటన్ ఆయన ఉన్నాడు కదా బాబు ప్రధానమంత్రి, ఆయన ఫోన్ చేశాడంట, ఏమంటే ఇప్పుడు మా గుర్తులో మీరు వస్తారా, మనం కూడా పొత్తు గెలుద్దాం. ఒరే వాడు బ్రిటన్ ప్రధానమంత్రిరా, ఆయనే అధ్యక్షుడు అమెరికాకి, వాడు కాదు. మళ్ళీ నేల గెలుచుకొని మళ్ళీ ఢిల్లీ వెళ్ళాడు. అంటే అలా చూడనమాట. ఇప్పుడు మొన్న వరకు నాకు బాగా ఇష్టం మోడీ అంటే. వెరీ టాలెస్ట్ పర్సన్, వెరీ హానెస్ట్ పర్సన్ ఇన్ పాలిటిక్స్ ఇన్ ఇండియా. అతను ఓపెన్గా చెప్పాడు, చంద్రబాబు అనేవాడు పోలవరంలో ఎంత దొబ్బితున్నాడంటే ఏటీఎం హై అంటే ఈ ఏటీఎంలో డబ్బులు తిని పోలవరం అలా చేశాడు పోలవరం అని చెప్పాడు, ఓపెన్గా చెప్పాడు. అతను నేను నమ్ముతా హానెస్ట్గా మోడీ. ఎంత హానెస్ట్ ఫెలో, ఇతను వెధవారు తిట్టి అవినీతి పరుడు అని తిట్టి ఎవరు చంద్రబాబుని, మన చంద్రబాబుతో కలుస్తాడా? అప్పుడు ఆయన క్రెడిబిలిటీ ఏం కావాలి అంటే ఎప్పుడు అబద్ధాలు ఆడతాడా మోడీ? మోడీ ఓటు కోసం ఏమైనా చేస్తాడా? నేను అనుకున్నట్లా అతను హానెస్ట్, ఓడిపోయినా పర్లేదు, ఇతను లంగా పనులు చేయడం. మోడీ చాలా జెన్యూన్ పర్సన్. ఇలాంటి జెన్యూన్ పర్సన్కి మళ్ళా కాళ్ళకు దండం పెడితే మళ్ళా ఇతనితో కలుస్తాడా? ఇతను ఏమన్నాడు మోడీని? మోడీ కాదు, కేడీ వాడు అనేవాడు. నా కొడుకున్నాడు, నీ కొడుకు లేడు, నా పెళ్ళం ఉంది, నీ పెళ్ళం లేడు. ఎంత నీచంగా మాట్లాడితే ఏపీ బీజేపీ వాళ్ళు కొంచెమన్నా ఎథిక్స్ ఫీల్ అవరా? తిట్టాడు, అది కదా ఆలోచించాలి. కాదు చెప్పాలి కదా, వాళ్ళు గుర్తు చేయాలి కదా. ఏమండి మోడీ గారు, మీరే తిట్టారు చంద్రబాబు అనేవాడిని, ఏటీఎం డబ్బు తినేశాడు మొత్తం పోలవరం డబ్బులని. అతనే అన్నాడు కదా ప్రధానమంత్రి ఒక అవినీతి పరుడితో మళ్ళీ కలిపి పోటీ చేస్తాడా? రేపు మేము మాట్లాడడం వాటి గురించి. మోడీ వస్తే నువ్వు ఎందుకు చెప్పావు? అయితే వెనక్కి తీసుకో, చాలా గొప్పవాడని చెప్పు. చంద్రబాబు నాకంటే గొప్పవాడు, నేను తూచి విత్డ్రా చేసుకుంటున్నాను ఏటీఎం హై అనేది అంటాడా? అంత పెద్ద లీడర్ అంటాడా? హానెస్ట్ పర్సన్ అండు. వీడికి కావాలి, అందరు కాళ్ళు పట్టుకుంటాడండి. హరి మీ ఇంట్లో 10 ఓట్లు ఉందనుకో, టక్కన వచ్చి మీ కాళ్ళు పట్టుకుంటాడు. మీ డౌట్ లేదు అంటే ఏంది? వీళ్ళందరూ కలిపండి, వీళ్ళందరూ కలిపి జగన్ ఓడించాలి. నేను నమ్ముతున్నాను సార్. నేను ఎందుకు నమ్ముతున్నానంటే నాకే కాలజ్ఞానం లేదు, ఎవరు గెలుస్తారో ఎవరు గెలవరో అని. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో, ప్రజల మనస్సుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నంతకాలం ఎవడు ఏది పేకలేదు, ఏనాడు పేకలేదు. ఈనాడు ఇట్లా చెప్పి చివరికి అది టాయిలెట్ పేపర్ కింద మిగిలిపోద్ది తప్ప ఈ పేపర్ గురించి చదివి ఎవడు ఓటేయడో. వేస్తే అప్పుడు 2019లో వేసేవాళ్ళు కదా. 2019లో ఇంకా బాగా తిట్టారు జగన్ని, ఇంకా బాగా తిట్టాడు ఏబిఎన్, ఇంకా బాగా తిట్టాడు AB5 అనేవాడు. జనం ఏం చేశారు? గుండెల్లో పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఇదే అంటాడు, నేను దేవుడిని నమ్ముతా, మిమ్మల్నే నమ్ముకుంటా,
మీరు దైవ స్వరూపాలు అని ఎప్పుడన్నాడో వాళ్ళే జగన్మోహన్ రెడ్డిని గుండెల్లో పెట్టుకున్నారు. ఎబవ్ ఆల్ సిన్సియర్గా సర్వీస్ చేస్తున్నాడు కాబట్టి వాళ్ళ గుండెల్లో ఉంటాడు, ఈ కుర్చీలోనే ఉంటాడు ముఖ్యమంత్రిగా. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రైట్ సార్, చివరిగా క్లుప్తంగా ఒక విషయం చెప్పండి సార్. పవన్ కళ్యాణ్ ప్రయత్నించి పవన్ కళ్యాణ్ని బీజేపీకి పంపించి సో ఈ పొత్తు ఎప్పటికైనా కుదిర్చేలా పవన్ కళ్యాణ్ని డిప్లాయ్ చేసి ఓ 4 ఏళ్ల క్రితం, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వల్ల అవ్వట్లేదని చంద్రబాబు నాయుడు వెళ్ళారా? వీళ్ళంతా కలిసికట్టుగానే చేస్తున్నారా? రెండో అంశం మీరు చెప్పారు, ఇప్పుడు ప్రజలు గెలవబోతున్నారా, ఈ కలుస్తున్న పార్టీలు గెలవబోతున్నాయా రాబోయే ఎన్నికల్లో? మీరు చెప్పారు కాలజ్ఞానం లేదని, బట్ వాట్ ఈజ్ యువర్ ఇంట్యూషన్? ఏం చెప్తాను? హరి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉండి రెస్పెక్ట్గా ఉన్నాడు. ఇతన్ని ఎవరు ఫస్ట్ తెలుసా అన్పాపులర్ చేశారో? ఈ పేపర్ వాళ్ళే, మాకమ్మ పేపర్ వాళ్ళే. ఈ బికాజ్ ఆఫ్ చంద్రబాబు. ఆంధ్రజ్యోతిలో ఫ్రంట్ పేజీలో, ఆంధ్రజ్యోతి ఫ్రంట్ పేజీ ఈ రాధాకృష్ణ అనేవాడు ఏందో తెలుసా? పవన్ కళ్యాణ్ భార్య, పవన్ కళ్యాణ్ ఇంకో భార్య, ఇవన్నీ బొమ్మలేసి అతని గురించి అలా అవమానకరంగా రాశారు. ఒక అమ్మాయి ఇంటర్వ్యూ తీసుకొని, అది పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి పర్సనల్ మ్యాటర్ కదా, అది పర్సనల్ మ్యాటర్ కదా. ఆయన భార్య, ఆయన కుటుంబం, ఆయన వ్యక్తిత్వం, ఆయన విలువలు, ఆయన ఇష్టం. అది నీకే సంబంధం? ఆ ఇంట్లో భార్య ఒక అమ్మాయి కామెంట్ చేస్తే నువ్వెందుకు పేపర్ పెట్టాలి? ఫస్ట్లో ఎందుకు పెట్టాలి? పేపర్లో రాయాలి అంటే అన్పాపులర్ చేసి బ్లాక్మెయిల్ చేసి చంద్రబాబు కాళ్ళు నిలబడేలా చేయాలి. లేకపోతే ఎక్కడ పవన్ కళ్యాణ్, ఎక్కడ అవినీతిపరుడైన చంద్రబాబు నాయుడు ఎంత హానెస్ట్గా ఉండేవాడు మొన్నటిదాకా. అందుకని ఈ కాపులను తీసుకెళ్ళి చంద్రబాబుకి ఇస్తాడా? ఆయన చేతిలో ఉందా? కాపులు అనే వాళ్ళకి ఇండివిజువాలిటీ లేదా? వ్యక్తిత్వం లేదా? వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ప్రొఫెసర్లు, డాక్టర్సు, పెద్ద వాళ్ళు ఉన్నారు, ఇంజనీర్సు, లాయర్సు, పెద్ద వాళ్ళు ఉన్నారు. ఈ కాపులు ఎందుకు వేస్తారు చంద్రబాబు నాయుడికి? ఎన్ని మోసాలు చేశాడు అంటే ఫస్ట్ ఏమన్నాడు, మన కాపుల్లో ఎవరు ముఖ్యమంత్రి లేడు, రావాలి అని కదా వచ్చావు పవన్ కళ్యాణ్. ఇప్పుడు సడన్గా వచ్చేసి నేను ముఖ్యమంత్రిగా పనికిరాను, చంద్రబాబు పనికి వస్తాడు. నువ్వు పనికిరావు, వదిలేసాయి. కాపుల్లో ఇంకా వేరే లేరా? కాపులో నీకంటే గొప్పవాళ్ళు లేరా? నీకంటే చదువుకున్న వాళ్ళు లేరా? నీకంటే బుద్ధి గలవాళ్ళు లేరా? ఉన్నారు కదా. ఇంకొకటి పెట్టు కాపులో ముఖ్యమంత్రిగా. ఏ కాపులు ఎవ్వరు ముఖ్యమంత్రిగా పనికిరారా? నువ్వు కూడా పనికొస్తావా? చివరికి నువ్వు కూడా పనికిరావా? చంద్రబాబు పనికొస్తాడా? అవినీతి పోటు పనికొస్తాడా? వెన్నుపోటు దాడి పనికొస్తాడా? ఏం పవన్ కళ్యాణ్ ఈ కాపులు తీసుకెళ్ళి ఎందుకు తాకట్టు పెడుతున్నావు? రంగాన్ని చెప్పిన వాడిని రంగాన్ని చచ్చిపోయినా పర్వాలేదు, చంద్రబాబు కోటి ఏమంటారా? రైట్ సార్, సో ముక్కుసూటిగా మీరు చెప్పిన వాస్తవాలని ప్రజలు గమనిస్తారని అనుకుందాం సార్. థ్యాంక్ యూ మీ సమయాన్ని ఇచ్చి లైవ్లో మాకు అందుబాటులో వచ్చినందుకు ధన్యవాదాలు సార్.